హలో హాయ్ అందరికీ, నేను మీ హేమాక్షిరావు. వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్. ఈరోజు వీడియోలో కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్వీట్ షాప్ స్టైల్ బూందీని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బూందీ పూసలా గుల్లగా క్రిస్పీగా రౌండ్గా వచ్చేలా చూపిస్తున్నాను. ఈ విధంగా చేసినట్లయితే ఎవరైనా సరే ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఇలా చేసినట్లయితే బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బూందీ చేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని అందులో ఒక జల్లెడను పెట్టుకొని 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అలానే 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇది బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పిండిని అందులో వేసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలోకి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు, బూందీ అయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత కలర్ కోసం 1/4 స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకొని జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి 1 గ్లాస్ వరకు నీళ్లు పట్టాయి. మీరు తీసుకునే పిండి బట్టి వాటర్ని తీసుకోవాలి. ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బూందీ పొంగుతూ గుల్లగా రావాలి అంటే ఆయిల్ అనేది హై హీట్లోనే ఉండాలి. మనం నూనెలో పిండి వేయగానే వెంటనే పొంగి పైకి రావాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే బూందీ కోసం బూందీ గరిటెని తీసుకోవాలి. అందులో 1 లేదా 2 గరిటెల పిండిని ఒకే దగ్గర కాకుండా అలా మొత్తం స్ప్రెడ్ చేస్తూ కొంచెంగా వేసుకొని ఇలా ఆయిల్లో ఎంత బూందీ పడుతుందో అంతవరకే వేయాలి. ఎక్కువగా వేసుకున్నాము అంటే ఒకదానికి ఒకటి అంటుకొని బూందీ అనేది మంచిగా రాదు. అందుకోసం ఆయిల్కి ఎంత సరిపడుతుందో అంతే తీసుకోవాలి. ఇలా వేసుకున్న బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బూందీ గోల్డెన్ బ్రౌన్లో రావాలి. అలానే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బూందీని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కోసం మనం బూందీని వేసుకోవాలి. ఇలా బూందీ వేసే ముందు ఇలా బూందీ గరిటెని బ్యాక్ సైడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల హోల్స్ అనేవి క్లోజ్ అవ్వవు. తర్వాత అలానే బ్యాటర్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బూందీని మెల్లగా వేసుకోవాలి. మనం బూందీ వేసేటప్పుడు ఆయిల్ని మళ్ళీ హాట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఉంటేనే బూందీ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన బూందీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. పూసలా గుల్లగా ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా బాగా వస్తుంది. ఇలానే ఈ బూందీ మొత్తాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని ఇలానే బూందీలా తయారు చేసుకోవాలి. బూందీ చేసేటప్పుడు ఇలా బూందీని తీసి చేత్తో నొక్కినట్లయితే క్రిస్పీగా క్రంచీగా పగిలితే బూందీ రెడీ అయినట్లు. ఇక్కడ 1 కప్ పీనట్స్ని తీసుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బూందీలో ఈ పీనట్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ జీడిపప్పు తీసుకుని దీన్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని బూందీలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 7 to 9 క్రష్డ్ గార్లిక్ని తీసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని కూడా బూందీలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గుప్పెడు
కరివేపాకును తీసి ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని బూందీలో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. అలానే 1/4 స్పూన్ ధనియాల పౌడర్, 1/4 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అలానే ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకొని సాల్ట్ చాలకపోతే కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బూందీ రెడీ అయినట్లే. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీని క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా ఈ బూందీని ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని పిండి వంటలు, మురుకులు, జంతికలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీలో ఎంతమందికి కారం బూందీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.